దేవుని అతి ప్రశస్త నామమునకు మహిమ కలుగును గాక. దేవదేవుని ఘనత నాపరించి ఆయన సంతరించడానికి మన ప్రభువు మనకు అనుగ్రహించిన కృప కోసం వందనాలు. త్రిత్వం తర్వాత 6వ ఆదివారపు శుభాలు నేను మీకు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి నేటి లేఖన భాగములుగా మనం గమనం చేస్తున్నప్పుడు రోమపత్రిక 6వ అధ్యాయం 3వ వచనం మొదలు 11 వరకు ఉన్నటువంటి లేఖన భాగము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనం మొదలు 26 వరకు ఉన్నటువంటి లేఖన భాగాలు నేటి లేఖన భాగములుగా మనం గమనం చేస్తున్నాము. పాపంలో మరణించిన వారమై క్రీస్తునందు బ్రతికింపబడిన వారముగా మనం ఉండాలి. రోమపత్రిక 6వ అధ్యాయం మనము గమనం చేస్తూ ఉన్నప్పుడు 10వ వచనం 11వ వచనం, ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా పాపం విషయమే ఒక్కమారే చనిపోయాను, గాని ఆయన జీవించుట చూడగా దేవుని విషయమే జీవించుచు ఉన్నాడు. ఆయన ఎలాంటి వాడంటే దేవుని విషయమే సజీవుడైనటువంటి వాడు. ఆయన నిత్యము జీవించేవాడుగా ఉన్నాడు. పాపం విషయంలో ఒక్కమారే మరణించిన వాడుగా ఉన్నాడు. అంటే ఆయన చేసిన పాపం వలన కాదు, కానీ మానవాళి అందరి పాపమును ఆయన మీద ఆయన మోపుకొని ఆయన మరణానికి అప్పగింపబడినటువంటి స్థితి ద్వారా మనకు సమాధానాన్ని అనుగ్రహింపచేసి ఆయన మనల్ని విమోచించిన వాడుగా దేవుడు ఉన్నాడు అనేటువంటి సత్యం మనం జ్ఞాపకం చేసుకోవాలి. రోమపత్రిక ఈ 6వ అధ్యాయాన్ని మనం గమనం చేస్తున్నప్పుడు చాలా వేదాంత పోకడలు, చాలా వేదాంతం ఈ చదివిన లేఖన భాగంగా మనం గమనం చేస్తూ ఉంటాం. 4వ వచనం, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగో లేపబడెనో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమే నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడుతుంది. ఈ రోజున మనం ఆలోచన చేస్తూ ఉంటే మనము మరణం అంటే భయం కలిగిన వారంగా ఉంటాం. లోకంలో ఎలాంటి స్థితిలోనైనా మరణం వాటిల్లుతుందంటే మనను మనము కాపాడుకోవటం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. డాక్టర్స్ని కలిసే విధానాల్లో, వైద్యం చేయించుకునే విషయాల్లో ప్రాణం చెంతకు వచ్చినప్పుడు మానవుడు తనకున్న దానిని అంతటిని కూడా వెచ్చించి తన ప్రాణాన్ని నిలుపుకోవటానికి ఎంతో ప్రయాసపడేటువంటి వాడుగా ఉంటాడు. అయితే ఇక్కడ మరణము గురించిన ఆలోచన ప్రభువు చెప్పే తీరు గమనం చేస్తూ ఉన్నప్పుడు మీరు మీ పాపము విషయంలో మరణానుభూతి అనేది క్రీస్తుతో సహానుభవంగా ఉండాలి. క్రీస్తులో సహా అనుభవముగా ఉండాలి. మరణము నొందే స్థితి కొరకు ప్రభువు భయపడిన వాడిగా లేడు. పాప మానవాళి విమోచన నిమిత్తమై ఆయన ఏం చేశారంటే మరణానుభవాన్ని ఆయన అనుభవించాడు, మరణాన్ని ఆయన అనుభవించాడు. తద్వారా ఆయన ఏం చేశారంటే పరిశుద్ధుడైనటువంటి ప్రభువు ఆయనలో పాపము లేకుండానే పునరుత్థాన అనుభవాన్ని మనకు సారూప్యంగా చూపించి, ఇదిగో మీరు దేవుని చిత్తాన్ని జరిగించిన వారుగా ఉంటే, దేవుని యందు నమ్మిక కలిగిన వారుగా ఉంటే, దేవుని విశ్వసించిన వారుగా ఉంటే మీరేమవుతారంటే మీరు సజీవులుగా ఉంటారు. మీరు ఎలా అంటే దేవుని మాట విని దేవుణ్ణి గైకొన్న స్థితిలో కనుక మీరు జీవించగలిగితే మీరు నిత్యము కూడా జీవించేవారు అవుతారు. ఎలా అంటే ఇక్కడున్న ఈ వచనం ద్వారానే ఆ రూఢి చాలా స్పష్టమవుతున్నటువంటి తీరు మనం చూస్తున్నాం. 5వ వచనం, మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారైన ఎడల ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారై యుందుము. మనము ఒకవేళ పాపాన్ని విడిచిపెట్టిన స్థితిలో మరణించటానికి ఇష్టపడితే, పాపాన్ని విడిచిన తీరులో ఇక మరలా ఆ పాపం చేయము అనేటువంటి తీర్మానాన్ని తీసుకున్న వారంగా మనం ఉంటే పునరుత్థానంలో కూడా ప్రభువుతో సహానుభవాన్ని మనము కలిగిన వారం అవుతాం. సహానుభవం అంటే ఆయనతో పాలి అనుభవం, ఆయనతో కూడా ఆయన జరిగించిన దానితో ఉన్నటువంటి అనుభూతి చెందేటువంటి ఆ అనుభవం మనకు కూడా కలుగుతుంది అనేటువంటి సత్యం పౌలు ఎలా అయితే వివరించేటువంటి తీరున ఈ సత్యాన్ని తాను మాట్లాడుతున్నటువంటి విధానం ఉంది. ఈ రోజున మన బ్రతుకుల్లో మనం ఆలోచన చేయాలి. 9వ వచనం, మనం క్రీస్తు కూడా చనిపోయిన ఎడల మృతుల్లో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుతామని నమ్ముచున్నాము. మనం ఎలా అంటే మనము నిజముగానే పాపమునందు మరణించిన అనుభవం కనుక మనము కలిగిన వారం అంటే క్రీస్తుతో జీవించే అనుభవాన్ని మనం పొందుకుంటాం. క్రీస్తుతో కూడా బ్రతికే అనుభవాన్ని మనము ఆయనను నమ్ముట ద్వారా, ఆయనను విశ్వసించుట ద్వారా మనలోనికి ఆ అనుభూతి కలుగుతుంది అనేటువంటి సత్యం ఇక్కడ వివరింపబడింది. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 20-26వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని చూస్తూ ఉంటే అక్కడ తాను ఎలాంటి స్థితిని ప్రవర్తించాలో, దేవుని యందు నరహత్య చేసేవాడు ఎలా అయితే శిక్షా విధులోనికి వచ్చే తీరు ఉంటుందో, సహోదరుని విషయంలో మాట్లాడే మాటలను బట్టి సహోదరుని వ్యర్థుడ అంటే ఒక శిక్ష, ద్రోహి అంటే ఒక శిక్ష అనేటువంటి తీరున అక్కడ మాట్లాడబడుతూ, నీవు ఎలా అంటే
నీవు ప్రతివారితో కూడా సఖ్యత కలిగినటువంటి జీవితాన్ని జీవించాలి. నీవు ప్రతివారి ఎడల కూడా యథార్థతను ప్రకటన చేసేటువంటి వాడుగా నీవు జీవించాలి అనే సత్యం మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మాట్లాడిన లేఖన భాగంగా మనం గమనం చేస్తూ ఉంటాం. నీవు ఆ కార్యము గురించినటువంటి విషయం నీకు ఎక్కడ జ్ఞప్తికి వచ్చిందంటే దేవునికి అర్పణ చెల్లించే సమయంలో నీకు జ్ఞాపకానికి వచ్చింది. అయితే నువ్వు చేయాల్సింది ఏంటంటే ఆ అర్పణ పక్కన పెట్టి నీవు ముందెళ్ళి నీ సోదరుడితో నీవు సఖ్యపడి నీవు సమాధానపడి ఆ తరువాత వచ్చి ఆ అర్పణ అర్పించే తీరున నీకు దానివల్ల ప్రతిఫలం కలుగుతుంది. లేదు, దానివల్ల నీకు ఏ విధమైనటువంటి ఫలం కూడా అది కలగదు అనేటువంటి సత్యం ఇక్కడ మాట్లాడబడుతున్నటువంటి తీరు మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ ఉన్నటువంటి అర్థాన్ని మనం గమనం చేస్తూ ఉన్నప్పుడు 21వ వచనం, నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగునని, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగునని, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగునని. నీవు నీ సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్తే, ద్రోహి అని చెప్తే నీవు స్ట్రైట్గా నరకానికి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. అంటే నీవు ఏ తీరున అయినా సరే క్షమించే విధానంలో, అంగీకరించే విషయంలో, ప్రేమ చూపించే విషయంలో నీ సోదరుని పట్ల, నీ సహోదరుని పట్ల నీవు ఎలా ఉండాలంటే యథార్థత కలిగిన వాడవుగా నీవు ఉండాలి అనేటువంటి సత్యం ఇక్కడ మాట్లాడబడుతుంది. 20వ వచనం చూస్తుంటే, శాస్త్ర నీతి కంటేను పరిశీలన నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్తున్నానంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి, ఎవరైతే వేషధారులో ఆ వేషధారుల వేషం కంటే కూడా మీ నీతి అధికం కావాలంటే నీవు చేస్తుంది ఏంటి అనేటువంటి ప్రశ్న, దానికి సమాధానం నీవు ఇచ్చేటట్టు నీ నీతి పెరగాలి. అది ఎలా అంటే కొలమానం, అది దేవుడి మీద నీకున్నటువంటి నమ్మకమే కొలమానంగా ఉన్నటువంటి స్థితి అనే సత్యం నీవు గ్రహింపగలిగిన నాడు ఖచ్చితంగా దేవుడు ఎలా అంటే విమర్శ విషయంలో, సద్విమర్శ విషయంలో, మహాసభ విషయంలో ఆయన ఏం చేస్తాడంటే నిన్ను నిర్దోషిగా ఎంచేటువంటి వాడుగా ఉండి నిన్ను జీవంలోనికి, మరణమును దాటి జీవంలోనికి రావటానికి నిన్ను అర్హుడిగా చేసేటువంటి స్థితిలోనికి ఆయన నీకు కృప ఇస్తాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం మనం జ్ఞాపకం చేసుకుంటే 24వ వచనం, నా మాట మీద నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను. ఎలా? దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయనను పంపిన వాని యందు నమ్మకం ఉంచి దానిని గైకొనటానికి దేవుని చిత్తాన్ని జరిగిస్తే మనం ఏమవుతామంటే మనము నిత్య జీవములోనికి రాగలుగుతాం. కనుక ప్రభువునందు జీవించడానికి ఇష్టపడదాం. పాప విషయంలో మరణము నుండి పాపాన్ని విడిచిపెట్టే తీరులోనికి మనము మన బ్రతుకును ఎలా అయితే సరిదిద్దుకోవాలో ఆ విధానంలో పాపమును ఎలా అయితే సమాధి చేసి నూతన జీవపు అనుభవంలోనికి, ప్రభువులోనికి మార్పు చెందే, ప్రభువును వెంబడించే స్థితిలోనికి మనం రాగలిగితే మనము నిత్య జీవానికి వారసులం అవుతాం. లేదు, మనము నిత్య నిరకాగ్నిలోనికి మనము పడిడి వారముగా మనం అవుతాం. దాన్ని గ్రహిస్తూ దేవుని వారముగా వర్ధిల్లటానికి దేవుని కృప తోడే సంరక్షించి కాపాడును గాక. ఆమేన్.